ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయం 4వ చరణం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన మన హృదయంలో ఏదైతే కోరికలు అనుకున్నామో, మన హృదయంలో ఏదైతే ఆశలు మనం కలిగి ఉన్నామో వాటిని తీరుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అయితే వాగ్దానాలు ఎప్పుడూ కూడా కండిషనల్ అండి. ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. ఇక్కడ కండిషన్ ఏంటి అని అంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయాలి. మనుషులు నీకు కీడు చేసినా కూడా, మనుషులు నీకు అవమానం తలపెట్టినా కూడా, మనుషుల ద్వారా నీకు ఏ సహాయము లేకపోయినా కూడా యెహోవా యందు నమ్మకం ఉంచి మనం ఇతరులకి మేలు చేస్తే, తర్వాత దేశమందు నివసించి సత్యమును అనుసరించినట్లయితే, చాలా సార్లు మనము ఎక్కువ కూడా అబద్ధాన్ని ఆశ్రయిస్తూ ఉంటాం. ఎక్కువ కూడా అబద్ధం వైపు మనము మన అబద్ధము చెప్పటం చాలా సులువు కదండి. అబద్ధాన్ని నమ్మించటం చాలా సులువు. కాబట్టి సత్యమును అనుసరించాలి. ఎప్పుడైతే సత్యమును అనుసరిస్తావో, యెహోవాని బట్టి సంతోషించుము. యెహోవాని బట్టి సంతోషించుము అంటే, చాలా సార్లు మనము మనకున్న ఆస్తిని బట్టి, మనకున్న అంతస్తులను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, మన పిల్లలను బట్టి, లేకపోతే మన పూర్వీకులను బట్టి, మనకున్న కులాన్ని బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. మనకున్న డబ్బును బట్టి మనము సంతోషిస్తూ ఉంటాం. ఇలాగా సంతోషించటం కంటే కూడా యెహోవాని బట్టి సంతోషించాలి. ఎందుకంటే అవన్నీ నీకు అనుగ్రహిస్తుంది ఎవరు? దేవుడు. దేవుడే నీకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి యెహోవాని బట్టి సంతోషిస్తే ఏమవుతుంది? ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ హృదయంలో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలు అన్ని కూడా దేవుడు తీర్చబోతున్నాడు. అయితే ఇక్కడ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, నీ హృదయ కోరికలు పర సంబంధమైన కోరికలు అయితే, భూ సంబంధమైన వాటి గురించి నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఒకవేళ నీ కోరికలు భూ సంబంధమైనవి అయితే, భూ సంబంధమైనవే నీకు వస్తాయి, పర సంబంధమైనవి రావు. అర్థమైందండి? పర సంబంధమైన కోరికలు నీకు కలిగి ఉంటే దేవుడు వాటితో పాటు భూ సంబంధమైనవి కూడా ఇస్తాడు. భూ సంబంధమైన కోరికలు మాత్రమే నీకు కలిగి ఉంటే నీకు పర సంబంధమైన ఆశీర్వాదాలు కోరికలు రావు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు పని చేస్తావో, దేవుని కొరకు జీవిస్తావో, దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన పనుల మీద శ్రద్ధ కలిగి జీవిస్తావో, అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ కూడా పర సంబంధమైన కోరికలు, ఇహ సంబంధమైన కోరికలు కూడా నీకు తీర్చబడతాయి. కాబట్టి బైబిల్లో ఒక స్త్రీ ఉంది, తన పిల్లలిద్దరూ కూడా దేవుని కుడి పార్శ్వం పక్కన కూర్చోవాలని తను ఇష్టపడుతూ వచ్చింది. ఆ విషయాన్ని యేసుప్రభువారు భూమి మీద ఉన్న కాలములో అడుగుతూ వచ్చింది. ఈ రీతిగా మనము కూడా పర సంబంధమైన కోరికలు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, పర సంబంధమైన ఆశీర్వాదం, పర సంబంధమైన ఆశలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, పరలోక సంబంధమైన ఆశలు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంటే ఎప్పుడైతే మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుతామో, ఆయన రాజ్యము కొరకు పని చేస్తామో, దేవుడు అన్ని కూడా మనకి అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మన కోరికలు ఏంటి? మన హృదయ వాంఛలు ఏంటి? భూలోక సంబంధమైనవి మనం ఎన్ని కోరుకున్నా కూడా అండి, అవి కొంతకాలమే. అలా అని భూ సంబంధమైన ఆశలు ఉండకూడదు అని నేను చెప్పట్లేదు, కానీ ఉండొచ్చు. కానీ పర సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఆటోమేటిక్ గా ఫాలో అవుతాయి. కానీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటే, పర సంబంధమైన ఆశీర్వాదాలు రావు. పర సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, భూ సంబంధమైన ఆశీర్వాదాలు అశాశ్వతమైనవి. కాబట్టి మనకి రెండు కలిగి ఉండాలంటే, రెండు దేవుడు మనకి ఇవ్వాలి అనంటే, మన కోరికలు, మన ఆశలు ఎవరి మీద ఉండాలి? మన కోరిక ఎవరి మీద ఉండాలి? మన కోరిక ఏమై ఉండాలి అనేది మీరు ఆలోచించుకోండి. అయితే దేవుడు ఈ రోజు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ హృదయ వాంఛలను దేవుడు తీర్చబోతున్నాడు. నీకున్న ప్రతి కోరికను ఆయన తీర్చబోతున్నాడు. నీకున్న ప్రతి ఆశను కూడా దేవుడు తృప్తి పరచబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ దినమంతా కూడా దేవుని కొరకు జీవిద్దాం. ప్రైజ్ ద లార్డ్.